టాక్సీ వస్తావా? దయచేసి ఆ ట్యాక్సీలో వెళ్ళండి. రాజా ఇప్పుడు టర్న్ నీది కదా. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. రండి కూర్చోండి. సుబ్రా, మన రాజా ట్యాక్సీ వెళ్ళకుండా వెనక ట్యాక్సీని పంపించేస్తున్నాడు ఏంట్రా? గురువు గారికి ఏదో విశేషం ఉండి ఉండాలి. ఏంటి గురు అంత కొత్తగా ఉంది? కొత్త ఉంది, అంత మామూలే. నా దగ్గర కొత్త గురు. బేరాలు గీరాలు వదిలేసి దిక్కులు గిక్కులు చూస్తున్నావంటే కొద్ది లోలో పడ్డావేంటి? లవ్ లేదు గివ్వు లేదు, ఒక ప్యాసింజర్ కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే ప్యాసింజర్లు వదిలేసి రాని ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నావంటే అది తప్పనిసరిగా ఆడ ప్యాసింజరే. ఎవరో చెప్పుకోరు ఆ ప్రిమే గురించి కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి పని చూసుకోరా. అది కదా గురువు ఇప్పుడు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అదే మీకోసం కదండి, ఇది మాకు మంచి బిజీ టైం. ప్యాసింజర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అవును, మీరు నా కోసం వచ్చారా? అబ్బే, నేను మీకోసం ఎందుకు వస్తానండి? టాక్సీ అయితేనే దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఈలోగా మీరు కనిపించారు. పాపం బేరం ఏమున్నట్లేదు. నన్ను బోణి చేయమంటారా? గాజుల చెట్టు బోణి చేయడం అంటే అంతకంటే అదృష్టం ఉందండి. ఎట్టి పోనీండి. ఎక్కడికి వెళ్ళేయమంటారు? ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలానికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఉండే స్థలానికా? ఏ అలాంటిది ఏది ఈ ఊర్లో లేదా? ఉందనుకోండి. అలా బొమ్మలా నిలబడిపోయారే, రండి. ఏమిటలా మౌనవ్రతం పాటిస్తున్నారు? టాక్సీలో మాటలు మర్చిపోయి వచ్చారా? మీటర్ ఛార్జ్ ఇవ్వండి. ఇస్తే వెళ్ళిపోతారా? ఏం మగాళ్ళండి మీరు. ఆడపిల్ల ఇలా ఒంటరిగా వదిలేసి మీ దారి మీరు వెళ్ళిపోతానంటారా? చూడండి మేడం, నేను పబ్లిక్ సర్వెంట్ని. ఇలా ఒక ఆడపిల్లతో ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడం మంచిది కాదు. అలాగా? మీ టాక్సీ నేను రాను పోను కట్టించుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక గంట సేపు వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇస్తానని అనుకోండి, అప్పుడు కూడా వెయిట్ చేయరా? చూడండి రాణి గారు, మీ మాటలు నన్ను ఆఫ్ చేయలేవు. నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే నా మీటర్ ఛార్జ్ ఇవ్వండి. నేను ఒక పైసా కూడా ఇవ్వను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు?